వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ పూట ఒక సింపుల్ కూర చేసుకుందామండి. ఈ కూరని 2 రకాలుగా చేయొచ్చు. జనరల్ బీరకాయ మామూలుగా అంటే తిరగమాతలో వేస్తాము, మసాలా వేసుకుంటాము, బోలెడన్ని రకాలు చేస్తాం కదా! మేమైతే పులుసు కూర కూడా చేసుకుంటామండి. బీరకాయ పులుసు కూర. నాకు చాలా ఇష్టం. మాకు ఇట్లా చెట్టు నుంచి కోసి కూర వండుకునే వెసులుబాటు ఉండేది చిన్నప్పుడు. భలే బావుండేది. ఏమి వేయకుండా ఒట్టిగా పాలు పోసి వండుకున్నా కూడా బీరకాయ హాయిగా ఉంటుంది. నిజానికి జబ్బు కూర డల్‌గా ఉంటుంది. ఈ డల్‌గా ఉండే కూరని ఎంత చక్కగా అయినా చేసుకోవచ్చు మనం. దీంతోటేంటంటే పచ్చళ్ళు అవి కూడా బావుంటాయి గదా! అయితే శనగపప్పు, బీరకాయ కూర చేద్దాం ఇవాళ. ఇందులో ఈ శనగపప్పు వేసిన కూర 2 రకాలుగా చేసుకుంటాం. ఒకటేమో శనగపప్పు, బీరకాయ ఓన్లీ తాలింపు వేసి కమ్మటి కూర అన్నంలోకి బావుంటుంది. రెండోదేమో ఉల్లిపాయలు, టమాటాలు, ఓ 2 వెల్లుల్లిపాయలు గూడా తాలింపులో పడేసి వీలైతే ఇంత చింతపండు కూడా పెట్టి లూజ్‌గా రొట్టెల్లోకి కూడా బావుండేలాగా చేసుకోవచ్చు. ఇవాళ ఫస్ట్ వెరైటీ చేద్దాం. కమ్మటి శనగపప్పు, బీరకాయ కూర. దీనికేంటంటే మొదట శనగపప్పుని ఒక గంట సేపైనా నానబెట్టండి. నానిన శనగపప్పు చక్కగా ఉడికిపోతుంది. బీరకాయలు గనక ఇట్లా స్ట్రెయిట్‌గా చక్కగా బాగా లేతగా కనపడితే అలాగా చెక్కు తీసి ముందు పైనున్న గీరంతా తీసేసి చెక్కు గనక తీసి పక్కన పెట్టుకుంటే ఆ చెక్కుతో పొట్టు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయ గనక చేస్తే 2 ఐటెమ్స్ చేసుకోవచ్చు. పడేయొద్దు చెక్కు. ఎందుకంటే ఇందులో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ రెండోది అందులో ఉండే డయటరీ ఫైబరు పేగులకి చాలా మంచిదండి. పిల్లలకు కూడా అలవాటు చేయండి. నేను డిఫరెంట్‌గా ఉండే పొట్టు కూడా చూపిస్తాను. చూద్దాం అది. మొదట ఈ పై చెక్కు గీరగా ఉంది గదా! అది గీరేసేయండి. ఇది మొత్తం తీసేసాక అన్ని కాయలకి తీసేసుకుని శుభ్రంగా కడిగేసేయండి. ఇంక మళ్ళీ కడగం మనం. కడిగేశాక అప్పుడు చెక్కు కనుక మనం మందంగా తీసామనుకోండి, ఆ చెక్కు అట్ట పెట్టుకుంటే మనం పొట్టు పచ్చడి చేసేసుకోవచ్చు. ఇది ఇలా దీంతోటైతే బాగా వస్తుందండి. పీలర్ తోటి చెక్కు తీసేది ఉంటుంది కదా! దాంతోటైతే ఓన్లీ రిడ్జ్ చెక్కు గీకట్లేదు చూడండి. పైనున్న గీర మాత్రం తీస్తున్నాం. చెక్కు తీసి పక్కన పెట్టుకోండి. మనం శుభ్రంగా కడిగేసాం కాబట్టి దీన్ని మనం డైరెక్ట్‌గా పచ్చడి చేసేసుకోవచ్చు. దీంటంటే నిలవ పెట్టుకోవచ్చు కూడా. ఒరుగులు చేసుకుంటారు చూడండి. అట్లా బీరకాయ పొట్టు నిలవ పెట్టుకుంటే పప్పులో వేసుకోవచ్చు కొంచెం చింతపండు కలిపి. చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అవన్నీ మనం ఎక్కడ చేస్తాం ఇప్పుడు నిలవలు అవి పెట్టలేకపోతున్నాం కదా! అప్పటికప్పుడు పచ్చడి చేసుకోవడానికి బావుంటుంది. మంచి ఆధారు. శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టానండి. తర్వాత బీరకాయ మీడియం సైజు ముక్కలు తరుక్కున్నాము. దీనికేంటంటే ఏదైనా మందపాటి పాత్ర పెట్టుకోండి. ఇవాళ ఫస్ట్ టైము మాకు స్టూడియోలో మట్టి పాత్రలు వాడడం మొదలుపెట్టాం. బేసిక్ బ్రౌన్ అనే వెబ్సైట్ నుంచి దీన్ని తెప్పించామండి. బేసిక్ బ్రౌన్ ఆవిడ వారిది ఒక వీడియో కూడా మన ఛానల్‌లో కనిపిస్తుంది. మామ్‌లో ఉంది. ఆవిడ సక్సెస్‌ఫుల్ ఆంత్రప్రెన్యూర్. ఆయిల్స్ అవి తయారు చేస్తారు. మట్టి పాత్రలైతే వీళ్ళ దగ్గర ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ప్రతి పాత్రకి చక్కగా సరిపడా మూత కూడా ఉంది. తర్వాత దీన్ని హ్యాండిల్ చేయడానికి వీలుగా చక్కగా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. కావాలంటే వెబ్సైట్ చెక్ చేసి చూడండి. బేసిక్ బ్రౌన్ దాంట్లో కనిపిస్తాయి. పాత్రను కొంచెం వేడి చేసి ముందు తాలింపులో వేసేస్తామన్నమాట మనం. నీటిలో నానిన పాత్రని కొంచెం తుడిచేసి ఎండలో పెట్టి ఆరిపోయిన తర్వాత లైట్‌గా నూనె కనుక అప్లై చేసేస్తే చక్కగా మనం వండుకోవడానికి తయారైపోతుందండి. వీరి దగ్గర అయితే ఇంత వాటర్ జగ్ విత్ గ్లాసెస్ ఉన్నాయి. ఎంత బావుందో! భలే అందంగా ఉంది. చూడండి ఒకవేళ మీకు నచ్చితే. జనరల్ తాలింపే వేస్తామండి. నేనైతే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేయను. వెల్లుల్లి వేసే కూర రెండో వెరైటీ నెక్స్ట్ టైం చేసుకుందాం అది. ఇదేంటంటే కమ్మటి ఒక ట్రెడిషనల్ టేస్ట్ కలిగి ఉంటుంది. మనం బీరకాయ శనగపప్పు చేస్తాం. అలాగే సొరకాయ శనగపప్పు, గోంగూర శనగపప్పు చేస్తాం కదా! తోటకూర కాడలు శనగపప్పు, క్యాబేజీ శనగపప్పు అట్లా చేసుకోవచ్చు. ఇదేంటంటే కమ్మటిది విత్ ప్రోటీన్ తోటి కమ్మటి కూర అనమాట. నూనె కాగాక ఒక చిన్న స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు కొంచెం చిటపటలాడాక మినపప్పు, జీలకర్ర మీరు శనగపప్పు కూడా వేసుకోదలుచుకుంటే వేసుకోవచ్చు. కూరలో వేస్తాం కదా అని నేను తాలింపులో వేయట్లేదనమాట. ఆవాలు పేలుతున్నాయి. అంతే సైజులో అన్ని మినపప్పు ఒక చిన్న స్పూను మినపప్పు, తర్వాత ఒక అర స్పూను జీలకర్ర, ఓ 2 ఎండుమిర్చి, ఒక చిటికెడు ఇంగు వేద్దాం. ఓ 2 పచ్చిమిర్చి వేద్దాము. తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒక చిటికెడు పసుపు నూనెలోనే వేసేయండి.
వేసాక బీరకాయ ముక్కలు ఇందులో వేసేద్దాం. దీంట్లో ఏం చేస్తామంటే మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా ఈ కూరతో పాటు వేసేద్దాం. ఒకసారి పైకి కిందకి కలిపేసి మన రుచికి సరిపడా ఉప్పు వేసేద్దాము. అంటే మనకి శనగపప్పు ఉడకాలి కదా, దీనికి మళ్ళీ నీళ్ళు పోస్తే బీరకాయలో నీళ్ళు శనగపప్పులో నీళ్ళు అన్నీ కలిసి తేగుడుగా అయిపోతుంది. ఉప్పు కనుక వేస్తే బీరకాయలో ఉన్న వాటర్ వదిలేస్తుంది, ఆ తడికి శనగపప్పు చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టేద్దాము. 10 నిమిషాల పాటు దాని ఇష్టానికి దాన్ని వదిలేయాలండి. తాపీగా ఉడుకుతుంది. దీన్ని ఎంత స్లోగా ఉడకనిస్తే అంత రుచిగా ఉంటుంది. శనగపప్పు కూడా ఈ లోపల మెత్తబడుతుంది. మూత తీసి చూద్దామా మన కూర ఎంతవరకు వచ్చిందో. ఇంకా చిన్న కుతుకుతు ఉందండి, తడి ఉంది. ఇవి ఏంటంటే దీన్ని పెద్దగా మధ్య మధ్యలో కదపాల్సిన పని చూడాల్సిన పని ఏముండదు. మనం గిన్నె మందపాటిది పెట్టామంటే దాని దారిన అది తాపీగా అయిపోతుంది. ఇది ఇప్పుడు ఈ పాత్ర కాబట్టి ఇది లిడ్ పైన పెట్టాం కదా, మనం ఇలా బాగా ఉడకవలసిన పదార్థం ఏదైనా ఉంటే దగ్గరగా ఉండే మూత పెడితే నిశ్శబ్దంగా అయిపోతుంది. మనం ఏం చూడక్కర్లేదు నెంబర్ ఆఫ్ టైం. ఇంకొంచెం పొడిగా కావాలనుకుంటే ఇంకొక నిమిషం ఉంచవచ్చు. చూద్దాం మన శనగపప్పు ఎలా ఉందో. మెత్తగా ఉడికిపోయింది చూడండి శనగపప్పు. చిన్నపిల్లలు ఉంటే ఇలాగే ఉంచేయండి. కాదు మనం కొంచెం కారం తినగలం అనుకుంటే శనగపప్పుకి కారం తగిలితే మంచి రుచి వస్తుందండి. సరిపడా కారం వేసుకోండి. ఇంక ఇందులో కొత్తిమీర వేయము, చిన్నులపాయలు వేయము, ఏమీ లేదు. దీన్ని ఇలాగే డైరెక్ట్గా సర్వ్ చేసేయటమే. ఈ పాత్రలో అవటం వల్ల ఇంకా కొంచెం తొందరగా కూడా అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాము. దీన్ని రెడ్గా చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, కానీ ఒక మాదిరి కారం వేసి కమ్మగా వడ్డించుకుంటేనే చాలా బాగుంటుందండి. కూర ఉడికిపోయి మనం వేసిన నూనె ఇలా మెల్లగా బుడగలు వస్తుంది చూడండి. ఈ బీరకాయలు వాటిలలో నూనె లేకపోతే చాలా జబ్బు కూర ఫీలింగ్ వస్తుందండి. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇలాంటి అంటే మందపాటి పాత్రల్లో వండుకున్నప్పుడు కుత తగ్గి అది సెటిల్ అయ్యాక తీసుకుంటే పూర్తి ఉడుకు అంటే మొత్తం కూర చక్కగా సపల్గా అవుతుంది. ఒక 10 నిమిషాలు వదిలేసి అప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి.